పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. లోకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఏమో ఇది ఇలాగొచ్చింది ఏంటి, ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా, ఎవరైనా ఏదైనా చెడుపు పెట్టారా, లేకపోతే ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ రోగం, ఈ జ్వరము క్యాన్సర్లోకి దారితీస్తుందా, ఇక్కడెక్కడో కంతి కింద వచ్చింది, లేకపోతే ఒక నాకు స్పాట్ కింద వచ్చింది, లేకపోతే రకరకాలుగా స్పాట్స్ వస్తూ ఉన్నాయి, ఇదేదో ఒక ఇన్ఫెక్షన్ ఏమో, లేకపోతే పెద్ద డిసీజ్ ఏమో, మరణకరమైన రోగం ఏమో, అయిపోయింది నా చరిత్ర అని భయపడుతున్నామేమో. ఏ గడ్డైనా ఏదైనా ఏది నీకు అంత మాత్రము హాని రాందు. దేవుడు రానివ్వడు. ఏడుస్తున్నావా? మన గుంటూరులో ఒక ఆమె గొప్ప సాక్షి చెప్పింది. ఆమె శరీరంలో 30 క్యాన్సర్ కంతులు ఉన్నాయి, పెద్ద లెమన్ లాగా ఉన్నాయి అనమాట. ఆయన స్కాన్ చేసి, అమ్మ నీ శరీరం లోపల క్యాన్సర్ కంతులు ఎక్కువ ఉన్నాయి, అన్నీ పాడైపోయింది మొత్తం లోపల, ఇంక నువ్వు చనిపోతావు, వేస్ట్, ఆపరేషన్ చేసినా బతుకు అన్నాడు. ఏడుస్తూ వచ్చింది. నేను అన్నాను, చేసేమని ఆపరేషన్, తీసేమను, చచ్చిపోతానేమో పాస్టర్ గారు. నీకు హాని రాదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ ఆయుష్ వచ్చేస్తుంది నీకు ఏ రోగం ఉండదట. అది ఆపరేషన్ చేస్తే డాక్టర్ బయట పెడితే 30 వచ్చినాయి. 30 క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. చూపించాడు ఆ డాక్టర్, వాళ్ళకి ఆశ్చర్యపోయారు. బ్రతుకు అన్నాడు డాక్టర్. పరమ డాక్టర్ యొక్క అసిస్టెంట్ కాంపౌండర్ నేను చెప్పాను, నా యేసు పరమ వైద్యుడు బాగు చేస్తాడు. యేసయ్య మాటను బట్టి ఆమె మళ్ళీ నూతన చిగురు పట్టేసింది. బలమైన సాక్ష్యం చెప్పారు గుంటూరులో. మాది గుంటూరు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను 2020 డిసెంబర్ నెల 3 బొమ్మల సెంటర్లో అక్కడి నుంచి ప్రార్థనకి అయ్యగారి దగ్గరకు వస్తున్నాను. టీవీలో విని ఆ వాక్యాన్ని నేను వింటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అయ్యగారి తైలాభిషేకాన్ని నేను తీసుకెళ్ళి, మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఆమె కడుపులో 30 గడ్డలు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి 30 గడ్డలు మాకు కళ్ళ ముందు బేషన్లో వేసి చూపించారు డాక్టర్లు. ఆమె చనిపోయిద్ది, బ్రతకదు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అందరూ. పెట్టించుకుంటే నాకు ఒక్కదానికి మటుకు చెప్పలేదు బీపీ ఉందని, మా పెద్ద తమ్ముడికి బీపీ ఉందని చెప్పలేదు. ఈ విషయం చెప్పకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేమనిపించిందంటే, నేను దేవుడికే ప్రార్థన చేసే, హాస్పిటల్లో కూడా నేను మోకరించి నేను ప్రార్థన చేశా. అయ్యా, చిన్నప్పటి నుంచి నా 10 సంవత్సరాల వయసులో మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు, కానీ అప్పటి నుంచి మా 5 సంతానాన్ని మమ్మే కాపాడుతుంది. మమ్మ మాకు కావాలి, మమ్మల్ని నువ్వు బ్రతికించు అని చెప్పి నేను ప్రార్థన చేయగా అమ్మకి ఆపరేషన్ జరిగింది, క్షేమంగా ఉంది. ఇప్పుడు ఆమె సజీవురాలు లెక్కల్లో ఉందంటే దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఎందుకు ఇన్ని లక్షల మంది ప్రార్థనా శక్తికి తండోపతండలు, అసలు ఎండను కూడా ఎందుకు లెక్క చేయట్లేదు? నేనన్నా భయపడుతున్నాను ఎండకు, కానీ జనాలు భయపడట్లేదు. వారు అన్నీ వదిలిపెట్టేసి దైవజనుడు వస్తున్నాడు, వాక్యము కావాలి. ఎందుకంటే వాక్యము మరి ఎక్కడ వెదజల్లబడుతుందో, మారు మనసు పొందిన సేవకుడు ఎక్కడ వాక్యం ఎదజల్లుతాడో అక్కడ కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీకేది ఎంత మాత్రము హాని చేయటానికి లేదు.
Luke chapter 10 verse 19, third line. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. రోగమైనా, వ్యాధి అయినా, వస్త్రహీనత అయినా, తెగులైనా, లేకపోతే మంత్రాలు, అమ్మో మా ఇంటి పక్క అతను అన్ని మంత్రాలు వేసేస్తున్నాను నా మీదకి, మా వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అన్నది మొన్న ఒక ఆమె. నేను అన్నాను, మంత్రాలు వేయటానికి వాడేవాడు, రావటానికి ఆ మంత్రం ఏంటిది? నేను చెప్తున్నాను చూడు, నేను ప్రార్థిస్తున్నాను, ఆడేదైనా మంత్రాలు వేసేయడు అని అనుకుంటే ఆ మంత్రం ఆడి మీదకి నేను తిరిగి పంపిస్తానన్నాను. దెబ్బగా మన్నాడు నుంచి ఆమె అంటది, అయ్యగారండి మరుసటి రోజు మా వ్యాపారం చాలా బాగుందండి. మనకి యేసయ్య ఉన్నాడు, మనం భయపడవలసిన పని లేదు. మన మీదకి ఎవరు చెడ్డ పలుకుతే చెడ్డ మన మీదకి నెట్టడానికి వస్తారో ఆ చెడ్డ వారికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అబ్రహాం చెప్పాడు, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అన్నాడు. అది అసలు ఇలాంటి ఇంత పవర్ఫుల్ గాడ్ ఎవరికి లేడు. ఫ్రెండ్స్ కూడా ఉండరు ఎవరికి ఇలాంటి మనసు ఉన్నాడు. నిన్ను ఎవరిని బ్లెస్ చేస్తే వాళ్ళు బ్లెస్ అయిపోతారు. చూడండి, నువ్వు బాగోవాలి, అమ్మా దేవుడన్నీ ఇచ్చేయాలి, మీరు మనశ్శాంతిగా ఉండాలి, రక్షించబడాలి నీ కుటుంబం అంటే అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అన్నీ మధ్య ఒకటి బాగా సంపాదించుకుంటారు, పాడైపోవాలని పూజలు చేయటం, రకరకాల చెడు మనసుతో మాట్లాడుతాను అనుకోండి, అది ఇంకా వారి డబల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే నిన్ను ఎన్నుకున్నవాడు మామూలు దేవుడు కాడైనా పరిశుద్ధుడు, కన్యమరి గర్భాన్ని జన్మించాడు, ఆత్మ ద్వారా 33 సంవత్సరాలు జీవించాడు, సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తము చిందించాడు, ఆ రక్తంలో మన దోషాన్ని అంతటిని కొట్టిపడేశాడు. ఆయన సమాధి నుండి లేచాడు, ఆయన పునరుద్ధానుడిగా లేచాడు, నీతిమంతుడైన ఆయన సమాధిలో లేడు. ఆ రిజరెక్షన్ పవర్ తోటి ఆయన గ్యాలిలీకి అయిపోయాడు. దేవుని దూత అంటది ఆ సమాధి దగ్గర ఉండి, మగ్దలేని మరియా మరొక మరియ వెళ్ళి, అంటే Matthew 28 వాళ్ళు ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్తే దేవుని దూత అక్కడ కూర్చొని, మీరు ఇక్కడ సమాధిలో చూడటం కాదు కానీ అసలు చూడండి, ఓకే చూసుకుని వెళ్ళాను, కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలే వెళ్ళిపోయాడు, మీకు ముందుకు వెళ్ళిపోయాడు, మీరు ఆయనను గలిలేలో చూస్తారు. జీవం గల దేవుని ఆశీర్వాదాలు మీకు గుర్తుందో లేదో, గలిలే ఆశీర్వాదాల గురించి కొన్ని తైలాభిషేక ప్రార్థనలో కొన్ని ఎపిసోడ్లు చెప్పాను నేను. గలిలయ బ్లెస్సింగ్స్ అనేది ఏంటంటే, గలిలయలో ఆయనను చూస్తూ అంటే గెన్నెసరత్ అంటారు దాన్ని. గలిలయ సముద్రానికి ఇంకొక పేరు ఏంటంటే గెన్నెసరత్, తిబేరియా సముద్రం అంటారు. నేను వెళ్ళాను కనుక చూశాను కనుక, అది ఒక 22 కిలోమీటర్ల పొడవు ఉంది, 21 కిలోమీటర్ వెడల్పు ఉంది. అక్కడ చేపలు అసలు అక్కడున్న చేపలు ఉన్నంత టేస్ట్ లోకంలో ఎక్కడ ఉండవు. అక్కడే పేతురు దివాలా తీసినప్పుడు దేవుడు ఏం పడలేదా పేతురు అంటే, సీమోను పడలేదు అన్నాడు. సరే అక్కడ వాళ్ళు అన్నాడు, వేస్తే లాగలేకపోయాడు అంతే చేపలన్నీ, ఆ పడవ నిండా చేపలే. అంటే వ్యాపారము, బ్రతుకుదేరు, దీవెన, గలిలయ మహిమది. నీళ్ళ మీద నడిచాడు, అదే గలిలయలో యేసయ్య. ఆధారం లేకుండా నడిచేసాడు ఆయన నడుస్తుంటే పేతురు అన్నాడు, నేను నడొచ్చా అన్నాడు, రా అన్నాడు. పేతురు కూడా నడిచివేయటం మొదలెట్టాడు. అంటే మన ఆశీర్వాదం మహిమ చూడటం అంటే ఆధారము లేకుండా వ్యవహారాలు నడిపించుతాం మనం. ఆధారము బేస్ లేకుండా వ్యాపారాలు నడుస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తి అంతస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి. నీకు ఎవరు సహాయం లేకపోయినా ఆయనే నీకు వెలుగై ఉన్నాడు. గలిలయ ఆశీర్వాదం కూడా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. చేప యేసు ప్రభు వారికి పొన్ను కట్టింది, పంచాయతీ వాళ్ళు ఆపేశారు ఆయన్ని. ఆయన ఆ కపెర్నహూము దగ్గరలోకి వెళ్తుంటుంటే, ఆ సముద్రం వారిని వెళ్తూ ఉంటుంటే పంచాయతీ వాళ్ళు పొన్ను కట్టవంటే, పొన్నా ఓకే, పేతురుని అడుగుతారే, మీ సారు పొన్ను కట్టడా, తిరుగుతున్నాడు, 6 షెకెలు కట్టాలి కదా, కట్టాలి, ఆయన అడగొద్దు అంటాడు. అలా కాదు, నువ్వు అడుగు అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, పేతురు అలాగ అనకూడదు, మనం కట్టాలి. మరి కట్టాలంటే నా దగ్గర ఏం లేవు బాబు అంటాడు. నీ దగ్గర ఎప్పుడున్నాయి, ఒకప్పుడు ఉన్నాయి, నేను చెప్తాను చూడు, నువ్వు అక్కడ గేలం అయ్యి, ఎక్కడ గలిలయలో గేలం వేసాడు, వేస్తే ఒక చేప వస్తుంది,
ఆ చేప నోట్లో షేకేనంట చూడన్నాడు. వెంటనే పేతురు అందరి ముందు అలాగ వెళ్ళిపోతుంటే పంచాయతీలో ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే కంగారు పడుకుని ఆయన చేప పడుతుంది అన్నాడు. అందరూ ఆ పంచాయతీ వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఆ ట్యాక్స్ ఆఫీసర్ చూస్తున్నాడు, యేసుప్రభు వారు శిష్యులు చూస్తున్నారు. వెళ్ళిన వెంటనే చేప పడింది. ఆ గేలం వేస్తే ఆ గేలంలో చేప తీశాడు. ఆ తీసిన వెంటనే బాబు చేప ఉందన్నాడు. దాన్ని నోరు తెరు అన్నాడు యేసయ్య. దాన్ని నోరు తెరిస్తే దాని నోటిలో షెకెల్ ఉంది. ఆమేన్. ఆశ్చర్యపోయి ఆ నీసంతా ఆ మురికంతా పేతురు కడిగి ఆ నీళ్ళలో ఆ పంచాయతీ వాళ్ళకి ఇస్తే పంచాయతీ వాళ్ళు మారు మనసు పొందేశారు. ఆ మున్సిపల్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళందరూ ఇదేంటి ఇంత గొప్ప ఆశ్చర్యమా. అందుకే ఆ ఫిష్ని ఆ పీటర్ ఫిష్ అంటారనమాట. మహిమ మీకు ఎందుకు చెప్తున్నానంటే వాగ్దానంలో కూడా చిన్న మెసేజ్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఇలాంటి మహిమలు చూస్తారు. ఏంటి చేప నోట్లో షేకేలు మహిమ ఏంటంటే చేప నోట్లో ఉన్న షేకేలు ట్యాక్స్ కట్టడానికి ఉపయోగపడింది. అంటే మీ చిన్న చిన్న వ్యాపారాలు ఇక మీదట పెద్ద పెద్దగా ట్యాక్స్ కట్టే పెద్ద వ్యాపారాలుగా మారిపోతాయి అన్నమాట. మీది చిన్న చిన్న ఉద్యోగాలు మీకు ట్యాక్స్ కట్టేది ఏం లేదు ఇప్పుడు. కానీ దేవుని మహిమను చూస్తావంటే నీ పిల్లలు నీ కుటుంబం మీరు లక్షల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలంటే కోట్ల రూపాయలు వస్తేనే లక్షల రూపాయలు మనం కట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత అద్భుతమైన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుని మహిమ. మీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఏ కష్టమైనా చీకటైనా వ్యాధైనా ఇక అన్ని అద్భుతాలే చూస్తావు. ఆత్మనికి తోడుండను గాక. గాడ్ బ్లెస్ యూ. మేము సంవత్సరం ఇచ్చి వస్తున్నాము. వస్తూ ఉండగానే మా అమ్మకి క్యాన్సర్ అని తెలిసింది. తండ్రి కీమోలు ఏమీ కాకుండా చూడు ప్రభా అనుకున్నాను. ఏమీ క్యాన్సర్ మనిషి మా అమ్మగారు స్వస్థత వచ్చింది. నాకు తండ్రి ప్రభా కాపుదలు ఇచ్చామనుకున్నాను. తర్వాత నాకు వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దేవుని స్తోత్రం అనుకున్నాను. ఈ బాబు పుట్టాడు. డాక్టర్లు అయితే అసలు నమ్మకం చెప్పట్లేదు. ఈ గర్భిణి నిలబడిద్దా నేను చెప్పలేనమ్మా, నీకు అందుట్లో 2 బొయ్యి ఉండయి, నేను చెప్పలేను అని అంటే తండ్రి ఇసాకయ్య గారు వాక్యం ప్రతిరోజు చూస్తూనే ఉన్నా. క్షేమంగా కాన్పు జరిగింది. ఈ బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డకి సాక్ష్యం చెప్తున్నా. నిండు దేవుని దీవించిన ఇసాకయ్య గారు నా నిండి వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. 22లో గొంతు క్యాన్సర్ అని చెప్పారు. 2 నెలలు హాస్పిటల్లో 33 కరెంట్లు పెట్టారు, 6 టీమోలు పెట్టారు. 2 నెలలు హాస్పిటల్లో చాలా బలహీనం అయిపోయి ప్రాణం పోద్దో ఉంటుందో కూడా తెలియకుండా అసమంటి స్థితిలో నేనుండా. దేవుడు ఎప్పటికప్పుడే నన్ను ఎత్తి పట్టుకొని నన్ను కాపాడుకుంటూ ఇంటికి తీసుకొచ్చిన 2 నెలలకి. ఆ తర్వాత విజయవాడలో ఇసాకయ్య గారు ప్రార్థన పెడుతున్నాను తెలిసింది. ఆ సంవత్సరం వెళ్ళిపోయింది నేను రాబట్టి. 7-8 నెలలు కూడా అసలు అన్నం అంటూ ఏంటో నాకు తెలియదు, మాట రాలేదు, సైగ చేసుకోవటమే. అటువంటి అప్పుడు నేను ఇసాకయ్య గారి కాడికి వచ్చి ప్రార్థన చేసుకొని ఎప్పుడు కూడా పేరాయిలు నేను ఏమారుకోకుండా నోట్లో వేసుకుంటా, 7 గుర్తులు గొంతుకాడు రాసుకుంటా. ఆ 2 నెలలు హాస్పిటల్ పోయి మందులు తెచ్చుకున్నా. కానించి మానేసా. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాకు పేరాయిలే మందు. దేవుడు అంతగా నన్ను ఆశీర్వదించి ఎప్పటికప్పుడే నన్ను కాపాడుకుంటూ వస్తుండు. అందును బట్టి దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం
స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు 2 అమ్మాయిలే. అమ్మాయిలు పుట్టాక నాకు అబ్బాయి కావాలని ఉంచుకున్నా. మా అమ్మ అంది ఇసాకయ్య గారి ప్రార్థనకి వెళ్ళు, అబ్బాయి కావాలంటే అబ్బాయి పుడతారా అని చెప్పింది. మేము విజయవాడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు అయ్యగారు అన్న నీకు మగ పిల్లగాడే పుడతారు పో అని అట్టిగా ఇచ్చిండు. అలాగే నేను 2 నెలలకే ప్రెగ్నెంట్ అని తెలిసింది. మళ్ళీ 5వ నెలలో వచ్చా, ఎత్తుకొని వస్తపో అని అన్నాడు అయ్యగారు. దేవుడు నాకు చక్కని మగబిడ్డని ఇచ్చిండు. దేవుడు నా కోరికను తీర్చిండు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. మా పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అమ్మాయికి పిడిసి ఉంది, పిల్లలు పుట్టరని చెప్పారు. కానీ ఇసాకయ్య గారి దగ్గరకు వస్తే ఎన్నో మహిమలు జరుగుతున్నాయని పక్కెమ్మడి వాళ్ళు చెబితే మేము కూడా వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇసాకయ్య గారు 7 నెలలు వస్తేనే మహిమ కలిగిద్దని చెప్పారు. మేము ఎంతో నమ్మకంతో 7 నెలలు కంపల్సరీగా వచ్చాము. మాకు పాప పుట్టింది. 9 సంవత్సరాల తర్వాత మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. మాది గుంటూరు జిల్లా ఎల్దుర్తి మండలం గంగలకుంట గ్రామం. మా ఆయనకి జ్వరం వచ్చిందని హాస్పిటల్ తీసుకుపోతే మీ ఆయన 10 రోజుల కంటే ఎక్కువ బతకడమ్మా అన్నారు. 10 రోజుల కంటే ఎక్కువ బతకరంటే నేను ఇంకా ప్రార్థన చేసుకొని ఇసాకయ్య గారు నూనె తీసుకొని వచ్చిన. అయ్యగారి కాడికి వచ్చి అయ్యా నా భర్త బతికితే ఈ సన్నిధానంలో సాక్ష్యం చెబుతా, ట్రాన్స్ఫర్ చేస్తానని ఒప్పుకున్నా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అయ్యగారి మందిరానికే వస్తున్నా. అయ్యా నీ మాట ఒక్కసారి 10 సంవత్సరాలు నీ ఏం కాదు మీ ఆయన కంటే నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుంటాను. ఇప్పుడు హాస్పిటల్ నుంచే వస్తున్నా. ఏం లేదు, ఆపరేషన్ చేయడానికి కూడా ఏం లేదని చెప్పారు డాక్టర్లు. అయ్యగారు కూడా మాట్లాడిండు, 10 సంవత్సరాలు బతుకుతుడు నీ ఆయన ఏం కాదమ్మని చెప్పిండు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. నా పేరు సుందర్రావు అండి. వీళ్ళిద్దరు మా అమ్మ మా నాన్న. మాది బాపట్ల జిల్లా పెనుగుద్రుపాడు, ఆంధ్రప్రదేశ్. డిసెంబరు 2022 నుంచి మొన్న జనవరి దాకా మా అమ్మకి యూరిన్ అనేది ఓన్గా రాదు. అదేంటంటే ట్యూబ్ ఉంటేనే యూరిన్ వస్తుంది. అంటే యూరిన్ బ్యాగ్ పెడితేనే యూరిన్ వచ్చేది, లేకపోతే యూరిన్ రాదు. ఆ ట్యూబ్ పెట్టకపోతే ఏంటంటే పొత్తు కడుపు ఎంత బాగా ఒత్తుకుపోయి బాగా ఇబ్బంది పడతా ఉండేది. చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తిరిగాము మేము, అయినా కూడా యూరిన్ వచ్చేది కాదు. డాక్టర్లు ఏమన్నారంటే ఇంక జీవితాంతం ట్యూబ్ వేసుకుని ఉండాల్సిందే అని చెప్పారు. అప్పుడు ఆ టైంలో బాగా బాధపడతా ఉండే టైంలో మా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనా శక్తికి వెళ్ళండి, అక్కడ ఇసాకయ్య గారు చాలామందికి స్వస్థత పడుతున్నారు అని చెబితే మేము ప్రార్థనా శక్తి చేయడానికి మా అమ్మ మా నాన్న వెళ్ళారు. మాకు విజయవాడ దగ్గర కాబట్టి ఆ 2 చోట్ల వెళ్ళారు. ఒకసారి విజయవాడ వెళ్ళి స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన తర్వాత మొన్న జనవరిలో ఇంకోసారి ట్యూబ్ తీసి చూద్దాం అసలు ఏమో పాస్ వస్తూనే లేవని ఒకసారి చెక్ చేస్తే పాస్ వచ్చేస్తున్నాయి అనమాట. ట్యూబ్ లేకుండానే పాస్ వచ్చేస్తున్నాయి అనమాట.
అప్పుడు డాక్టర్ గారు చెక్ చేసి అసలు పాస్ వస్తాయని లేవు, పూర్తిగా వస్తాయని చెక్ చేస్తే లోపల కొంచెం మిగిలి ఉండేయమ్మా, మిగతా మొత్తం వస్తున్నాయి అని చెప్పాడు అనమాట. ట్యూబ్ లేకుండా పాస్ వస్తే మళ్ళీ కానుక వేస్తామని మళ్ళీ అనుకున్నారు. ఇప్పుడు కానుక వేస్తున్నాము. దేవుడి సాక్ష్యాన్ని దీవించును కాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు ఉషారాణి. మేము వేమూరు గ్రామం నుంచి వచ్చి ఉన్నాము. పోయిన సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నేను ఇక్కడికి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని, మరి ప్రార్థన చేసినటువంటి ఆ కాయల్ని ఇంటికి తీసుకెళ్ళి నేను తిన్నానండి. తిన్నప్పుడు అదే మాసంలో నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు నాకు చక్కటి బిడ్డిచ్చాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మాది గంగిరెడ్డిపాలెం గ్రామం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా. జూలై 9, 2021లో మా ఆయన కరోనా వచ్చి చనిపోయాడు. మా అత్తగారిది జగ్గేపేట ఆల్ట్రాటెక్ సిమెంట్లో మా ఆయన సూపర్వైజర్గా పనిచేసేవాడు. మా ఆయనకి ఫియాప్, ఇన్సూరెన్స్ అనేవి వస్తాయని నాకు చెప్పారనమాట. అయితే నేను మా ఆయన చనిపోయినప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి, నాకు ఎవరు తెలియదు. అందరూ అన్నారు మా ఆయన చనిపోయి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి కూడా ఆ అమౌంట్ ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా మనకెందుకులే అన్నట్టుగా పట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పటి వరకు ఆఫ్ చేశారనమాట. నేను సెప్టెంబర్ 28వ తారీఖు ఇక్కడికి ప్రేయర్కి వచ్చానండి. ఆ రోజు అయ్యగారు సముద్ర ప్రవాహం వలె సమాధానముని యొద్దకు వచ్చినని వాక్యంతో నాతో మాట్లాడారు. ఆ రోజు నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. ఆ 100 రూపాయలు నేను కానుకేసి వెళ్ళాను. ఇక్కడ నుంచి వెళ్ళిన వారం రోజులకే నాకు వాళ్ళు ఫోన్ చేశారు. 4 సంవత్సరాల నుంచి నాకు ఫోన్ చేయని పట్టించుకొని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వారం రోజులు ఫోన్ చేసి, అమ్మా చెల్లి, మీ ఆయన డబ్బులు శాంక్షన్ అయ్యాయి, మరి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకొని తీసుకెళ్ళండి అని చెప్పారు. దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేశాడని నమ్ముచున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వారం రోజులకే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. 4 సంవత్సరాల నుంచి రాని డబ్బులు కూడా నాకు ఇసాకయ్య గారు మరి వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. అమీనా, వీరు శ్రీరామ్ నగర్ గుంటూరు నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి గతంలో ఒకరోజు విపరీతమైన కడుపు నొప్పి వచ్చి చాలా బలహీనపడ్డారు. వాళ్ళ అల్లుడు అయితే చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళి అలా స్ట్రెచ్చర్ మీద తిప్పుతూ ఉంటే కూడా ఎవరు డాక్టర్స్ తీసుకోలేదు. కానీ ఒక ఆయన తీసుకుని అన్నారు కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ స్టోన్స్ కానీ ఉండుండొచ్చు అని వారు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్తుండగా వీరైతే లేదు, నేను ఇక్కడ తైలాభిషేకానికి వెళ్తాను కదా, ప్రార్థన నూనె వేసుకుంటాను, దేవుడే స్వస్థతనిస్తాడని తను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థన నూనె తీసుకుని తన నోట్లో వేసుకుని తాగినప్పుడు దేవుడైతే తనకి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థతనిచ్చాడు. ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయింది, స్టోన్స్ పడిపోయినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదన్నా, ఎవరైనా బలహీనంగా ఉన్నారని చెప్పినా తన దగ్గర ఉన్న ప్రార్థనను తీసుకుని వెళ్ళి అందరికీ ఇస్తూ ఉంటానని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మాది మాచర్ల మండలం బైనపాడు. నా కూతురు ఈ అమ్మాయి ఫస్ట్ సారి గర్భఫలం పొందింది. అయితే 5వ నెల అప్పుడు ట్రబుల్ వచ్చి అది ఫెయిల్ అయింది. ఎంతో బాధపడ్డాం. అయితే ఇసాకయ్య గారు మాచర్లో పెట్టారు ప్రార్థన కోటాలు. ఫస్ట్ ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను. రెండోసారి మళ్ళీ తీసుకెళ్ళాను. 2వ నెలలో ఎమ్మటే కన్సీవ్ అయింది. స్కానింగ్ తీసినప్పుడు బాగానే ఉందని చెప్పారు. మేము ఎంతో సంతోషపడ్డాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.